गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं विद्यानाम् हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। करुणातरङ्गिताक्षीं गदभाषाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिपुरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी भवित्येहमित्ये विभावये भवानी। सिन्दूरारुण विग्रहान् त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीन वक्षोरुहां पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्हेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री विमलपटी कमलपुटी पुस्तक रुद्राक्षसस्थ हस्तपुटी कामाक्षी पट्वलाक्षी कलित विपंची विभासी वैरिंची या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदंड मंडितकरा या स्वेद पद्मासना या ब्रह्माच्युत शंकर प्रवृत्तिवृत्तेवै सदा पूजिता सा वां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ओं శ్రీమాత్రే నమః। లలిత సహస్రనామాల్లో 50 నామముల వరకు అధ్యయనం చేశాం. 50 నామంలో అమ్మవారి యొక్క రూపం అంతా చెప్పారు. అమ్మవారి యొక్క రూపం అంతా 3 కూటములతో ఉన్నది అని కూడా చెప్పుకున్నాం. 3 కూటములలో ప్రథమ కూటం, మధ్యమ కూటము, చివరిది శక్తి కూటం. అనగా మొట్టమొదట ఐం బీజము, తర్వాత క్లీం బీజము, తర్వాత సౌ బీజము. కాబట్టి 3 బీజాలు కలిపితే బాలామంత్రం అవుతుంది. ఇది అమ్మవారి యొక్క రూపమే బాలామంత్రము. ఇది అర్థం చెప్పుకున్న తర్వాత 51లో చివరికి ఒక మాట చెప్పేసి ఇంక వేరే ఘట్టంలోకి వస్తున్నాడు. ఏమిటంటే 51లో సర్వాభరణ భూషిత, సమస్తమైన ఆభరణాలను కూడా అమ్మవారు ధరించి ఉన్నది. అటువంటి రూపాన్ని అమ్మవారిని దర్శించుకో అని చెబుతున్నారు. సర్వ ఆభరణ సర్వ సమస్తమైన ఆభరణాలు ఎన్ని రకములు అయితే ఉన్నాయో అన్ని రకాలు. ఈ విషయం దీనిలో సుందరకాండలో కూడా సీతాదేవి సర్వ ఆభరణ భూషిత అనగా అనేక రకముల ఎన్ని అంటే 44 రకాలు ఉన్నాయి అన్నమాట. ఏంటి ముత్తైదువులు ధరించాల్సినటువంటి ఆభరణాల రకాలు అట్లా అనమాట. అవన్నీ ధరించింది అని చెబుతున్నారు అనమాట. అట్లా అనమాట ఈ ఆభరణాలు అనమాట. ఇవి ఎలా అంటే రకరకాలు, కాళ్ళకు ధరించేవి, చేతులు ధరించేవి, కంఠానికి ధరించేటువంటివి, ఇట్లా ఉన్నాయి అనమాట. ఇటువంటివన్నీ కూడా అమ్మవారు ధరించి ఉన్నది అని చెబుతున్నాడు. సర్వాభరణ భూషిత. సరే అయిన తర్వాత అండి మరి ఆమె ఎలా ఉన్నది, ఎక్కడ కూర్చొని ఉన్నదండి, ఆమె యొక్క ప్రదేశం ఏమిటి, ఎట్లా ఉన్నది, ఎక్కడ అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు. అటువంటి సర్వాభరణ భూషిత అయినటువంటి అమ్మవారు శివ కామేశ్వర అంకస్థ. శివ కామేశ్వర అంకస్థ. శివ అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, కామ కోరికలను ఇచ్చేటువంటి వాడు, ఎవరో ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ కామేశ్వరుని యొక్క అంకము ఒడియందు లేక తొడ మీద కూర్చొని ఉన్నది అని చెప్పారు. అనగా శివుని యొక్క తొడ మీద కూర్చొని ఉన్నదని డైరెక్ట్ మీనింగ్. ఇది అర్థం, లక్ష్యార్థము అంటారు దీన్ని. అంటే అర్థం ఏంటి, శివుని యొక్క ఒడిలో కూర్చొని ఉన్నది అనగా అర్థం ఏమిటి. ఇప్పుడు ఒక వస్తువు మనం ఒడిలో పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, 4 కిలోల బరువు వస్తువు పెట్టుకొని కూర్చుంటే ఆ బరువు ఉండేటువంటి వస్తువు మన శరీరం మోస్తుంటుంది.
అది మన శరీరం మోస్తూ ఉంటుంది. అనగా ఏంటి, ఆ బరువు అంతా ఈ శరీరం మోస్తుంటుంది. ఈ శరీరం మోస్తుంది అని అంటే ఈ శరీరం మోయగలిగితేనే కానీ నువ్వు పెట్టుకునేది. ఒకేసారి ఒక బస్తా తీసుకొచ్చి నీ ఊళ్ళో పెట్టుకో, నేను ఎక్కడ పెట్టుకుంటానా అని అంటావు కదా, అట్లా అనమాట. అట్లానే అమ్మవారు కూడా అమ్మవారిని మోయగలిగేటువంటి శక్తి ఆయనకి ఉన్నది, దాని యొక్క అర్థం అది. ఆ అమ్మవారిని తన యొక్క అంకములో ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఎవరు? కామేశ్వరుడు అని చెప్తున్నాడు. ఆ కామేశ్వరుడు ఎటువంటి వాడు? శివ, మంగళకరములు ఇచ్చేటువంటి వాడు అని చెప్పాడు. శివ కామేశ్వరాంకస్థ అంటే అర్థం ఏమిటి? ఆ వస్తువు మన ఒడిలో కూర్చుంది, మనం కూర్చున్నాము. ఆ వస్తువుకి ఆధారం ఏంటి? మనమే. కాబట్టి ఈ రెండు కలిపితే ఒకటే. ఇక్కడ కలిపితే ఒకటే అనగా ఆ వస్తువుకి ఆధారము మనం. ఆ వస్తువు కనబడుతున్నది ఏంటి? ఆ వస్తువు కనబడుతుంది. ఒక బంగారు బొమ్మ 1 కిలో బరువు ఉన్నటువంటిది మన ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాం అనుకో, ఎవరో చూశారనుకో, చూసిన తర్వాత వాళ్ళ దృష్టి అంతా దేని మీద పడుతుందంటే ఈ బంగారు బొమ్మ మీద పడుతుంది, ఈ మనిషి మీద పడదు. ఇది ఇక్కడ విశేషం. ఆ బంగారు బొమ్మ మీద పడి అబ్బో తళతళలాడిపోతున్నది, ఎంత అమ్మవారి బొమ్మ ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అంటారు. కానీ మోస్తున్నటువంటి ఆయన సంగతి తెలియదు. అనగా అర్థం ఏమిటనమాట? అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కాంతులన్నీ కూడా ఆ శివునిలో, కామేశ్వరునిలో ప్రవేశిస్తూ ఉంటుంటాయి. అందువలనే ఆయన మోయగలుగుతున్నాడు. అది అసలు అర్థం. ఆ మోసే బరువు కూడా అమ్మవారే ఇస్తున్నదని వస్తున్నది అనమాట. ఇంతవరకు అమ్మవారిని గురించి చెప్పేసేసి ఇక అమ్మవారి పేరు చెబుతున్నాడు. ఇప్పటిదాకా ఏం చెబుతున్నాడు అనమాట? అమ్మవారి పేరు చెప్పలా. ఇప్పటిదాకా అమ్మవారి పేరు చెప్పలా. సర్వావరణ భూషిత అన్నాడు. ఆ శివుని యొక్క అంకం మీద కూర్చొని ఉన్నది అనంతవరకు చెప్పేసి ఇప్పుడు పేరు చెబుతున్నాడు. 52 నామాలు గడిచిన తర్వాత ఆ ఉన్నటువంటి అమ్మవారి పేరు ఏంటో చెప్తున్నా. శివా అని చెప్పాడు, వాకు దీర్ఘం ఇచ్చాడు. ఆకారాంత స్త్రీలింగ శబ్దం అన్నమాట ఇది. శివా అని పేరు చెప్పేశాడు. ఆ శివ అంటే ఎవరు? అమ్మవారు అని అర్థం అనమాట. ఏమిటి ఇక్కడ దీనిలో విశేషమైనటువంటిది అంటే ప్రకృతి ప్లస్ పురుషులు కూర్చున్నటువంటి కలిసినటువంటి ఒక శక్తి, అదే అర్థం అనమాట శివ అంటే. దీర్ఘం తీసామనుకోండి, శివ దీర్ఘం ఉంది కదా, దీర్ఘాన్ని తీసేసాం. దీర్ఘం తీసేస్తే ఏమవుతుంది? అది పుల్లింగ శబ్దం అవుతుంది. పుల్లింగ శబ్దం అనగా పురుష. దీర్ఘం ఇచ్చాం, అప్పుడు ఏమవుతుంది? స్త్రీలింగ శబ్దం అవుతుంది. అనగా అర్థం ఏంటి? పుల్లింగము ప్లస్ స్త్రీలింగము ఇదనమాట. పుల్లింగము ప్లస్ స్త్రీలింగము కలిస్తేనే ఒకటి అయి ఆ పరబ్రహ్మం యొక్క సగుణ రూపం బయటపడుతుంది. పరబ్రహ్మము యొక్క సగుణ రూపముకి రెండు కలిస్తేనే, ప్రకృతి ప్లస్ పురుష రెండు కలిస్తే పరబ్రహ్మం యొక్క సగుణ రూపము ఇది. అనగా అర్థం ఏంటి? రామ ఉందనుకోండి, అకారాంత పుల్లింగ శబ్దం, అకారాంత పుల్లింగ శబ్దం. మాకు దీర్ఘం ఇచ్చామనుకోండి, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. శబ్దం ఒకటే. దీనిలో ఏంటనమాట? ఆ శబ్దంలో రెండు కలిసి ఉన్నాయి కనుక రెండు కలిసినటువంటి రామ ఎవరైతే ఉన్నారో రాముడు, ఆ రాముడిలో ప్రకృతి ఉన్నది. అలానే మాకు దీర్ఘం ఇచ్చాం రామ, మాకు దీర్ఘం. ఆ స్త్రీలింగ శబ్దంలో కూడా పురుషుడు ఉన్నాడు, ఇది అర్థం. మనకి పైకి రామచంద్రమూర్తి కనపడుతుంటే లోపల సీతామ్మవారు ఉన్నది. లోపల ఉన్నటువంటి శక్తిని విమర్శ శక్తి అంటారు, పైకి కనపడేటువంటి శక్తిని ప్రకాశ శక్తి అంటారు. అది మనకు పైకి కనపడుతున్నది అయ్యవారు, లోపల కూర్చున్నది అమ్మవారు. అలానే అమ్మవారు కనపడుతున్నారు అనుకోండి, అమ్మవారు ప్రకాశ శక్తి అయినప్పుడు అయ్యవారు లోపల విమర్శ శక్తి. కాబట్టి ఇద్దరూ కలిసినటువంటి ఒకటే, అదే నిర్గుణ పరబ్రహ్మము యొక్క సగుణ రూపము, ఇది అర్థం. సగుణ బ్రహ్మము అన్నది. కాబట్టి ఇక్కడ శివా వాకు దీర్ఘం ఇచ్చి చెప్తున్నాడు అనమాట. అమ్మవారి పేరు శివా అని చెప్పి. ఎవరయ్యా ఈ శివ అంటే శివుని యొక్క ఇల్లాలు అని చెప్తున్నారు. శివుని యొక్క ఇల్లాలు, శివుని యొక్క శక్తి అని దాని యొక్క అర్థం అనమాట దీనిలో. అదే అనమాట దీనిలో. అయితే దీనిలో ఒక విశేషం. దీనిలో శ్రీచక్రంలో ఏమున్నది? పైన అన్నిటికన్నా పైన బిందువు ఉన్నది. శ్రీచక్రంలో బిందువు ఉన్నది. ఆ బిందువులు
ఏమున్నది అని అంటే ఏమంటాం? బిందువుని బ్రహ్మము అంటాం. ఆ బిందువుని బ్రహ్మం. బ్రహ్మవాచకం చెప్పు అంటే ఏం చెబుతాము? ఓంకారం చెబుతాం. బ్రహ్మవాచకం ఓంకారం చెప్తాం. ఆ ఓంకారం పలికితే మనం ఓం అనేది చెబుతాం. అలా పలికినప్పుడు చివరిన ఏమొస్తుంది? నాదము వస్తుంది. ఓంకారం అంటే ఓం అని చెబుతున్నావే, దాన్ని నాదము అంటారు. ఆ నాదం దేనిలో నుంచి వస్తున్నది? ఆ బిందువులో నుంచి వస్తున్నది. ఇది అర్థం. ఆ బిందువులో నుంచి ఈ నాదము వస్తున్నది. ఆ నాదము శివ. ఇది ఆ నాదము యొక్క శక్తి ఏమిటో చెప్పమనంటే శివాకు దీర్ఘం అనగా ఆ నాదములోనే ఇద్దరు ఉన్నారు. అంటే ఓంకారంలో ఇద్దరు ఉన్నారు. ఇది దాని అర్థం. మనం ఓంకారం చెబుతున్నామంటే కేవలం ఇక్కడే కాదు, కింద నుంచి మూలాధారం నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో ఉండేటువంటి ఆ బిందువును టచ్ చేస్తుంటుంది. అది అనమాట. అదే అది ఆ బిందువును టచ్ చేస్తున్నది. ఆ ఉన్నది ఆ బిందువే నాదము ప్లస్ శక్తి. అది నాదము ప్లస్ శక్తి. ఆ బిందువులో ఉన్నది ఏంటి? నాదము. ఆ నాదం ఏమిటి అంటే శక్తితో కూడినటువంటిది అని ఇక్కడ అర్థం అనమాట. శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆ బిందువు. అలానే ఆ బిందువు ఎక్కడ ఉన్నది మనకు అంటే బ్రహ్మరంధ్రంలో ఉన్నది బిందువు. ఎంత బిందువు అని అంటే పరమాణు అంత బిందువు ఉంది. పరమాణు అంత బిందువు మనకి ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి పరమాణువంత బిందువు. ఆ పరమాణువంత బిందువే అమ్మవారు. ఆ అమ్మవారిని గురించి ఇక చెప్తూ ఉన్నారు, ఆ బిందువుని గురించి. ఇప్పుడు ప్రశ్న ఎలా ఉంటుందని అంటే, అయ్యా ఇప్పుడు దా చెప్పారండి, అమ్మవారి పేరు చెప్పారు, అలానే అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ ధరించింది, ఇట్లా సగుణ రూపం అంతా చెప్పారండి. అయితే అమ్మవారిని నేను దర్శించాలి, కాబట్టి ఎట్లా దర్శించాలి? కాస్త వాటి గురించి వివరం చెప్పండి, కాస్త అడ్రస్ చెప్పండి అంటున్నారు. అమ్మవారి దగ్గరికి పోవాలి నేను, కాబట్టి నేను అడ్రస్ చెప్పండి, ఆ రూట్ చెబితే నేను వెళతాను అన్నాడు. అని అంటే మొట్టమొదట అమ్మవారి పేరు చెప్పాడు. అడ్రస్లో ఏం రాస్తాం? మొట్టమొదట అడ్రస్ పేరు రాస్తాం. పైన పేరు రాసిన తర్వాత ఇంటి నెంబర్ వేస్తాం. ఇంటి నెంబర్ వేసి ఊరు పేరు రాస్తాం. ఆ ఊరి పేరు ఇవి రాసి పోస్ట్ డబ్బాలు వేస్తే పోతుంది. అట్లనే ఎలా చెబుతున్నారో చూసుకోండి వ్యాసుల వారు, ఎంత విశేషం అది. ముందు పేరు చెప్పేసేసి అడ్రస్ మీద పేరు రాసేసాడు. పేరు రాసిన తర్వాత ఆమె ఎటువంటిదిట? శివ చెప్పిన తర్వాత 54లో స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ. స్వ తనకు, ఆధీనమైన వశమైనటువంటి, వల్లభ భర్త కలిగినటువంటిది అనగా ఆమె చెప్పినట్టుగా మాట వినేటువంటి వాడు అని అర్థం. అది అమ్మవారు చెప్పినట్టుగా అయ్యవారు వినేటువంటి వాడు అని అర్థం. అది ఇది దీని యొక్క అర్థం. కాబట్టి అటువంటి అమ్మవారయ్యా. కాబట్టి అర్థం ఏమిటి? డ్రైవింగ్ అంతా అమ్మవారి చేతిలో ఉంది అని అనే అర్థం. అది కొన్ని కుటుంబాలు ప్రస్తుత కాలంలో కూడా చూస్తుంటే డ్రైవర్ ఎవరండి అని అంటే కారు డ్రైవరు. కొన్ని కుటుంబాలను చూశాను నేను, కారు డ్రైవర్ ఆమె. ఇది అర్థం. ఆ కుటుంబాల్లో చాలా బాగానే ఉంటుంది, దానిలో విశేషం ఈయన హాయిగా కూర్చోవచ్చు. ఆ కారులో కూర్చుంటే శుభ్రంగా హాయిగా కారు వెళ్ళిపోతుంటుంది, డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంది ఆమె. అలానే అటువంటి కుటుంబాలు ఉన్నాయి హాయిగా. అటువంటి కుటుంబం ఇది. ఇది అటువంటి కుటుంబం. అట్లా అనమాట. ఇది స్వాధీన వల్లభ, తనకు వశమైనటువంటి వాడు అని చెప్పి ఇంకా విశేషము సాధ్వి అని మాట చెబుతున్నాడు. స్వాధీన వల్లభలో విశేషంగా ఈమె సాధ్వి అనేటువంటి గుణాలు కూడా ఈమెకు ఉన్నాయి. సాధ్వి సుగుణములు కలిగినటువంటిది కనుకనే ఆయన వశమైనాడు అని మాట చెబుతాను. కాబట్టి తనకి వశమైనాడు, స్వాధీన వల్లభ. ఇది వశం కావటం అంటే, భర్త వశం అవుట అంటే పతివ్రత లక్షణములు అని అర్థం అనమాట. ఇది దీని యొక్క లక్షణాలు. ఇక్కడ విశేషం, ఈ నామ పఠించిన స్త్రీకి భర్త స్వాధీన మగును. స్వాధీన వల్లభ అనే నామాన్ని పఠిస్తే ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభ, ఇది మంత్రం.
ఈ మంత్రాన్ని పఠిస్తే అయ్యవారు చెప్పినట్టు వింటాడు. ఇది అర్థం. అట్లా అనమాట. ఇది దీని స్వాధీన వల్లభ. ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయ నమః, వల్లభాయ నమః. ఇది 11 సార్లు ఇట్లా అనమాట. ఇది అయితే ఇక్కడ విశేష సాధుగుణ యోగా సాధ్వి మంచి గుణములు కలిగినది. ఇక సుకన్యా చ్యవనుల వృత్తాంతము భారతంలో ఉన్నది. సుకన్య చవనుల వృత్తాంతము అక్కడ గొప్ప విశేషమైనది. అది భారతంలో చదువుకున్నప్పుడు ఆ చవన మహర్షి సుకన్య వృత్తాంతాలు తెలుస్తుంది, ఆమె యొక్క పాతివృత్యము. అలానే శచీదేవి ఇంద్రుడు ఇట్లా పతివ్రతల గురించి తెలుసుకోవటము. అట్లనే భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు రుక్మిణి ఆ పద్యం కూడా ఇచ్చాడు. కాబట్టి పాతివృత్య లక్షణాలను సూచించేటువంటివి అని అర్థం అనమాట. అట్లా అందుకనే మనకు సౌందర్యలహరి మొట్టమొదట శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవతి. శివ ప్లస్ శక్తి. శక్తి ఏం చేసింది? శివుణ్ణి వశపరుచుకున్నది. యుక్త కలిసి ఉన్నటువంటిది. ఆ శక్తి కలవకపోతే శివ నువ్వేం చేస్తావయ్యా? ఒక్క అడుగు కూడా ముందు వేయలేవు. అంటే ఇప్పుడు ఒక్క అడుగు కూడా ముందులో వేయలేవంటే అర్థం ఏమిటంటే ఇక్కడ విశేషము, నువ్వు గృహస్థాశ్రమంలో ఏ పని చేయాలన్నా పక్కన శక్తి లేదే నీకేం అధికారం లేదు, ఏమి చేయలేవు. యజ్ఞం చేయాలనుకోండి ఆ పక్కన ఉండాలి, దానం చేయాలనుకోండి పక్కన ఉండాలి. ఇట్లా ఈ విధంగా చూస్తుంటే ఏవైనా సరే అన్నిటి మంగళ కార్యక్రమాలన్నిటికీ ఆమె పక్కన ఉండాలి. ఏమండి దంపతులు రండి వచ్చి తాంబూలం తీసుకోండి అని అంటే ఇద్దరు పోతారు. ఇద్దరు దంపతులు అంటే దమ్ అంటే భార్య, పతి అంటే భర్త. అది దంపతి అని అర్థం అన్నమాట. చూసుకోండి అటు పక్కన లేకపోతే ఆమె లేదనుకోండి ఈయన ఒక్కడే కూర్చున్నాడు అనుకోండి, వెనకను కూర్చుంటాడు. దంపతులు రండి అని అంటే మామిడి ఇంటి దగ్గర ఉంది నేను వస్తున్నానంటే అని అంటాడు. పోయా బాబు పక్కన కూర్చోవా అని అంటాడు. అది అర్థం కాదా? బాబాయ్ పక్కన కూర్చోవా, ఆమె లేకుండా వస్తుంది బాబాయ్ అని అంటారు. మేమేమంటున్నావు దంపతులు అంటుంటే నువ్వు వస్తావేమిటా అని అంటారు. అంటే అర్థం ఏమిటి? ఆమె లేకుండా వస్తే ఈ పదానికి అర్థమే లేదు. కాబట్టి ఇక్కడ నువ్వు వనికి ఒప్పో అవతల వైపు కూర్చోవు అని అంటారు. చూసుకోండి ఎంతటి విశేషం. అందుకే శక్తికి విశేషం చెబుతున్నాడు అది. కాబట్టి ఇక్కడ స్వాధీన వల్లభ, అది తనకు వశమైనటువంటి వాడు అని అడ్రస్ చెబుతూ శివ చెప్పి స్వాధీన వల్లభ చెప్పిన తర్వాత ఆమె ఎక్కడ ఉన్నది అనే మాట దీనికి చెప్తున్నారు. సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు దేవతలు నివసించే మేరు పర్వతం యొక్క శృంగ శిఖరముల యొక్క మధ్య భాగమున స్థా ఉన్నది. మేరు పర్వత శిఖరముల మధ్య భాగమున గల ఎత్తైన శిఖరముపై ఉన్న శ్రీమాతకు నమస్కారము చెబుతున్నారు. ఇక్కడ ఏమిటి? సరే మేరు పర్వతం ఒకటి ఉన్నదండి, ఎక్కడో ఉన్నది మేరు పర్వతం. ఆ మేరు పర్వతం మీద ఓ పెద్ద శిఖరం ఉంది. ఆ శిఖరం మధ్య భాగంలో, అందులో మధ్య భాగంలో అమ్మవారు ఎత్తైన శిఖరం ఉన్నదండి, దాని మీద కూర్చొని ఉన్నదండి అని చెబుతున్నారు. ఇది ఎక్కడుంది సుమేరు శృంగ మధ్యస్థ అనేటువంటిది అని అంటే ఇక్కడ ఉంది అసలు విషయం అంతా. ఇది మనం చూసి వచ్చాము మేరు పర్వతం. అది అట్లా ఎక్కడుందంటే మేరు పర్వతము మన వెన్నుపూస. ఒక్కసారి శరీరానికి రండి, మన వెన్ను దండం ఉన్నది చూసారా? ఈ వెన్ను దండము అనేటువంటిది ఒక 33 పూసలతో ఉన్నది. ఏంటి ఈ వెన్ను దండం మీద ఏమి నిలబడి ఉన్నది అని అంటే ఒక కొండ నిలబడ్డది. అర్థమైంది కదా? ఒక కొండ నిలబడ్డది. ఆ కొండ ఏమంటే శిరస్సు, అనగా శిరస్సు అంటే మెదడు లోపల ఉన్నటువంటి ఇది. అది కొండ. అర్థమైందా? ఆ కొండ మీద పెద్ద శిఖరం ఒకటి ఉంది. పెద్ద శిఖరం అంటే అమ్మవారు ఉన్నటువంటి బిందు ఉన్న ఏమిటనమాట మధ్యలో ఉన్నటువంటిది బ్రహ్మరంధ్రం. ఇది బ్రహ్మరంధ్రం. వెన్నుపూస కూడా ఎందుకు చెప్పామనంటే మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో మొట్టమొదటిగా వెన్నుపూస. ఈ వెన్నుపూసకి ఒక 6 చక్రాలు అతికించబడి ఉంటాయి. షట్చక్రాలు.
ఈ షట్చక్రాలు ఇప్పుడు నిలబడాలనుకో, ఏదైనా ఒకటి ఒక కర్ర పెట్టి కడితే నిలబడుతుంది ఆ తీగ. తీగ నిలబడాలంటే ఒక కర్ర పెట్టి కడితే అప్పుడు ఆ తీగ నిలబడుతుంది. కర్ర లేకుండా అది తీగ పై నిలబడమంటే ఎట్లా నిలబడుతుంది? ఒక 6 ఆకులు ఉన్నట్టు తీగ ఉందనుకోండి, అది కింద బాగుతూ ఉంటుంది. పైకి కట్టాలంటే ఒక కర్ర ఒకటి కట్టాలి. కర్ర ఒకటి కడితే అప్పుడు 6 ఆకులు కనపడుతుంటాయి. 6 ఆకులు కనపడుతుంటాయి కాబట్టి ఇంకా పై సాగుతూ ఉంటుంది, ఊగబోతూ ఉంటుంది ఆ తీగ. ఇది మనకు కనబడుతుంది లౌకికం. అట్లనే ఆ కర్ర ఏమిటంటే స్తంభము వెన్నుపూస. ఈ వెన్నుపూసకి అంటు పెట్టుకొని 6 చక్రాలు ఉన్నాయి. ఈ వెన్నుపూస పైన ఉన్నటువంటిది అది మేరు పర్వతము, అది అర్థం. ఈ మేరు పర్వతానికి కింద ఆధారం అంతా వెన్నుదండము, ఇది అర్థం. ఇది ఎలా ఉన్నది అంటే తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది. వెన్నుపూస ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి కొండ ఉన్నది, లోపల ఆ మెదడు ఉన్నది, అది తెల్లగా ఉంటుంది. అంతా తెలివే. సుమేరు శృంగ మధ్యస్థ, ఆ మధ్యలో మధ్య బిందువులో స్థ ఉన్నది. కాబట్టి నువ్వు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఉన్నది కదా, ఒక కర్ర బాతాం కదా, 6 చక్రాలు ఉన్నాయి కదా. 6 చక్రాలు అంటే అర్థమైందో తెలిసిన, ఒక నిచ్చెన అనుకో. ఒక నిచ్చెన పైకి ఎక్కాలి అనుకో, అక్కడికి వేరాలనుకో, అప్పుడు ఒక నిచ్చెన ఒకటి వేసుకుంటే పైకి ఎక్కుతావు. అలానే నిచ్చెన వేసుకోవాలంటే నీవేమిటనమాట, 6 చక్రాలు 6 మెట్లు, ఇవే 6 షట్చక్రాలు. ఒక్కొక్క చక్రం ఎక్కుతుంది. ఈ చక్రాలకు ఆధారం ఏంటి? వెన్నుపూస. పైకి ఎక్కువ 6 చక్రాలకు ఎక్కేటప్పటికి అంత దూరంలో కనపడుతుంటుంది నీకు. ఏమిటి? మేరు పర్వతం కనపడుతుంటుంది. మేరు పర్వతం కనబడేటప్పటికి అక్కడి నుంచి ఆ మేరు పర్వతం దగ్గర నుంచి ఒక 8 మెట్లు ఉంటాయి, అవి ఎక్కువ. ఎక్కితే లోపలికి పోగానే అమ్మవారు కనబడుతుంది. ఇది అర్థం చెప్పు. సుమేరు శృంగ మధ్యస్థ, అది అనమాట మన వెన్నుపూస. అది వెన్నుపూస అనేటువంటిది జ్ఞానానికి కూడా ఉపయోగించేటువంటి ఒక వస్తువు. కేవలం ఆ బ్రహ్మరంధ్రంలో ఉండేటువంటిది కాదు, ఇది కూడా ఇదే అనమాట. దీనికి అంత విశేషమైనటువంటిది వెన్నుపూస. కాబట్టి ఆ మేరు పర్వతానికి ఆధారమైనటువంటి ఆ వెన్నుపూస దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే ఆ ఎక్కడైతే ఉన్నదో బ్రహ్మరంధ్రంలో ఉన్న అమ్మవారు కనబడుతున్నది. ఇదే సుమేరువు అనగా వెన్నుపూస మీద ఉన్నటువంటి పర్వతము, అది అర్థం. అక్కడికి చేరామండి. మధ్య భాగం కలిగినటువంటి అక్కడికి చేరాం. అక్కడ చేరిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాడు. సరే, ఇది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి, అక్కడ చేరిన తర్వాత ఆ బిందువులో నీకేం కనబడుతున్నది? చేరాడండి అక్కడికి. ఇక్కడ చాలా ఆగిపోతాం మనం, తొందరగా తొందరగా కాదు ఇది ఈ పాఠం. అక్కడికి చేరాడు. అక్కడ చేరిన తర్వాత ఆయనకు ఒక శబ్దం వినపడుతుంది. ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి, అనగా ఆ కొండ మీద చేరాడు. కొండ మీద మధ్య భాగంలో చేరాడు. మధ్య భాగంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర చేరాడు. అక్కడ చేరిన తర్వాత ఒక శబ్దం వినపడుతూ ఉన్నది. ఏమిటి ఈ శబ్దం అని అంటే, శ్రీ విద్యా మంత్రాన్ని జపిస్తున్నటువంటి శబ్దం వినపడుతున్నది. ఇది అర్థం. ఇది దీనిలో శ్రీ విద్యా మంత్రాన్ని జపిస్తున్నటువంటిది. ఆ శ్రీ విద్యా మంత్రం జపిస్తున్నటువంటి ఆ మంత్రం ఉన్నదే, ఆ మంత్రాన్ని గురించి ఇక్కడ మనకు ఇది అథర్వవేదంలో ఉన్న త్రిపురహస్యంలో నుంచి వచ్చినటువంటి ఒక మంత్రం ఇక్కడ ఉంది. భూమిచంద్ర శివో మాయాశక్తి అనేటువంటి దీనిలో అనమాట. ఇది దీనిలో ఏమేమి ఉన్నాయి, బీజాక్షరాలు అనేటువంటి దీనిలో చెబుతున్నారు. ఆ శబ్దంలో ఉన్నటువంటి విశేషమైనటువంటివి అని చెబుతున్నారు. ఏంటంటే లం అంటే భూమి, సం అంటే చంద్రుడు, నక్షత్రాలు రెండు కలిపిన వస్తాయి సం అంటే. హం అంటేనేమో ఆకాశము, హ్రీం అంటే మాయాశక్తి, క్లీం అంటే వైష్ణవీ శక్తి, ఇది అనమాట. ఇట్లా రమ్ అంటే అగ్నిశక్తి, కమ్ అంటే ఇచ్ఛాశక్తి. ఇది ఇప్పుడు మీకు శ్రీ విద్యా మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలని చెప్పేశాం. శ్రీ విద్యా మంత్రంలో ఉన్న బీజాక్షరాలు
ఇక్కడ దీనిలో శ్రీ విద్యామంత్రంలో ఉన్న బీజాక్షరాలు ముఖ్యంగా ఏమిటంటే దానిలో ఉండేటువంటి కా ఏ ఈ లా హ్రీం హాసా కాహలా హ్రీం సకల హ్రీం అనేటువంటిది ఉన్నది అనమాట. ఈ బీజాక్షరాలకు అర్థం కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఒక్కొక్క లం అనేటువంటి దానికి భూమి అని, ఆ భూమి అంటే ఏమిటో ఇవన్నీ అనమాట. ఇదంతా కలిస్తే ఏమిటనమాట, ఈ బీజాక్షరాలన్నీ కలిస్తే ఏం చెబుతున్నది అనమాట, చివరికి చెప్పేటువంటిది బిందువులోకి వెళ్ళిపోతాయి. ఆ 8 అక్కడ ఇచ్చాను చూడండి వరుసగా. ఆ 8 9వదైనటువంటి బిందువులోకి వెళ్ళిపోతాయి. అనగా బిందువులో ఎన్ని ఉన్నాయి అని అంటే భూమి దగ్గర నుంచి సమస్తము ఉన్నాయి అని చెబుతున్నారు. ఇదే త్రికోణము. మనం త్రికోణం అని ఇదివరకు మీకు త్రికోణం చెప్పాను కదా. త్రికోణం 3 బిందువులు వేసి దాన్ని త్రికోణాన్ని పెట్టండి అన్నారే, ఆ త్రికోణం యొక్క అర్థమే ఇది. ఈ త్రికోణములో ఉన్నటువంటి మొత్తం జగత్తు అనగా అర్థం ఏమిటి, స్థావర జంగమమైనటువంటి ప్రకృతి అంతా ఈ త్రికోణంలోనే ఉన్నది. ఇది అర్థం. అది ఎక్కడ ఉన్నది అని అంటే అమ్మవారి యొక్క బిందువు ఏదైతే ఉన్నదో అది 9 చూడండి బిందువు. ఆ బిందువు చుట్టూ ఉన్నది. ఆ బిందువు ఎంత ఉంది అంటే మన పరమాణు అంత. అంతటి శక్తి మన యొక్క బ్రహ్మరంధ్రంలో ఉన్నది అంటాం. అంతటి బ్రహ్మరంధ్రంలో ఉన్న శక్తిని నీవు దర్శించాలి కాబట్టి దర్శించడానికి బయలుదేరావు. ఆ బయలుదేరటానికి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ప్రారంభం కావాలి అనేటువంటిది ఒకటి. ఎక్కడి నుంచి కావాలి అని అంటే మూలాధారం నుంచి మొదలుపెట్టాలి. మొట్టమొదటి స్టేషన్ అది. మూలాధారం నుంచి మొదలుపెట్టి అప్పుడు వెళ్ళాలి. ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వెళ్ళాలి. వెళితే చివరికి అక్కడ దర్శనం చేసుకుంటాం. మీరు చెబుతున్నారండి బాగానే. ఎవరైనా వెళ్ళారా అండి? మీరు చెప్పడానికి బాగానే చెబుతారు. ఎవరైనా వెళ్ళారా అని అంటున్నారు. అని అంటే అదేంటంటే రోజు సాయంకాలం చదువుతున్నారు కదా మీరు. ఆయన వెళ్ళాడుగా, శ్రీమాన్ హనుమాన్ ఆయన వెళ్ళాడు కదా. ఆయన ఎంతటి సాహసం చేసాడో అర్థమైందా? 100 యోజనాలు దాటడానికి ఎన్ని విఘ్నాలు వచ్చినాయో చూడండి. ఎన్ని విఘ్నాలు దాటిచ్చినాయో. విఘ్నాలు దాటుతూ వెళ్ళాడా? ఈ చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారి దగ్గర కూడా విఘ్నాలు వచ్చినాయా? ఎన్ని విఘ్నాలు వచ్చినా చివరికి చేరుకున్నాడా లేదా? అమ్మవారిని దర్శనం చేసుకున్నాడా లేదా? అమ్మవారి దర్శనం చేసుకొని ఆనంద జలం, అలా బాష్పాంబు ఆనంద జలం కంటి వెంట నీళ్లు వచ్చినాయి. ఏం నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు వచ్చినాయి అమ్మవారి దర్శనం. ఆయన ఉన్నాడండి ఒక ఉదాహరణ. కాబట్టి చదువుకోండి సుందరకాండ. అదేమాట చెప్తున్నారు. ఇందులో సుమేరు శృంగ మధ్యస్థ. ఈ సుమేరు శృంగం అనే దానికి 3వ పాయింట్లో కూడా అర్థం ఇచ్చానమాట. దీనికి ఎలా ఎంత ఉంటుంది ఎట్లా అనేటువంటిది దీనిలో చెబుతున్నటువంటిది అనమాట. అట్లా అనమాట. 4వ పాయింట్లో దీనిలో చూసుకోండి. పిండాండమున గల సుమేరువును బ్రహ్మాండం అంటారు. బ్రహ్మదండం అంటే వెన్నెముక యొక్క శిఖరం. అదే చెప్పానే. శిరస్సులోని సహస్రారంలోని త్రికోణాకారంలో ఉన్నటువంటిది బిందు రూపంలో ఉన్నది. సుమేరు పర్వతము ఈ భౌతిక దృష్టికి అగోచరము, కనపడదు. ఎక్కడ భౌతిక దృష్టికి కనపడదు, తాత్విక దృష్టికి కనపడుతుంది. తాత్విక దృష్టి కనపడాలి అంటే నువ్వు అంత దూరం ప్రయాణం చేయాలి కదా. మరి అది చివరికి ఎక్కడికి ఉన్నది అని అంటే నీలోనే ఉన్నది అమ్మవారు. అమ్మవారు అంటే బ్రహ్మము. సరే వీడు వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి బిందువు కదా, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాడు. ఏం కనపడ్డది అని అంటే బిందువు ఎలా కనపడుతుంది అంటే పెద్ద తేజోరాశి కనపడదు. తెల్లని పెద్ద తేజోరాశి కనపడదు. కనబడేటప్పటికి ఆ తేజోరాశిలో తన యొక్క రూపము దానిలో ప్రతిఫలించింది. ప్రతిఫలించేటప్పటికి ఏం కనపడది అని అంటే ఆ బిందువులో ఆ తేజోరాశిలో తనే కనపడుతున్నాడు. అనగా తన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం అంతా పోయి తనలో ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మమే అందులో ప్రతిఫలిస్తూ ఉన్నది. అనగా అద్దములో ప్రతిఫలిస్తున్నది. కాబట్టి అద్వైతము అనగా
అర్థము జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావము లేదు. నేనే ఆ పరమాత్మను, అహం బ్రహ్మాస్మి, ఇదే తత్వమసి. ఈ విషయాన్ని మనకి దీనిలో తత్వమయి ఒకటి, నిర్ద్వైత, ద్వైతవర్జిత అనే నామాల్లో చెప్పుకుంటూ అనగా అద్వైత తత్వాన్ని చెబుతున్నటువంటిది శ్రీ లలితా రహస్య సహస్రనామాలు. ఇది మీకు పెట్టుకోవాల్సిన హెడ్డింగ్. లలితా రహస్య సహస్రనామాలు ఏమి బోధిస్తున్నాయి? అద్వైత తత్వాన్ని. అద్వైత తత్వాన్ని బోధించేవి ఇంకా ఏమిటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారమే ఇది. ఏది? లలితా రహస్య సహస్రనామాలు ఉపనిషత్తుల యొక్క సారమే ఇది. అయితే దీనిలో చెప్పటం ఏంటంటే ఒక రూపాన్ని తీసుకొని సగుణ బ్రహ్మముగా తీసుకొని చెబుతున్నాడు ఇది. ఎందుకంటే మనం సహజంగా నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించడం కష్టం కాబట్టి సగుణ బ్రహ్మంలో తీసుకొని అందులోనే బ్రహ్మతత్వాన్ని పెట్టేసేసి చెప్తున్నారు. ఇది దీనిలో ఉన్న రహస్యం అన్నమాట. కాబట్టి నీలోనే ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి నీవు అద్వైతము అని చెబుతున్నాడు. అట్లా అని ఈ విధంగా ఈ శ్రీ విద్యా మంత్రం యొక్క లక్షణం ఏమిటంటే చివరికి ఎక్కడికి చేరతాడు? శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసించడం వలన బిందువులోకి చేరతాడు అది అర్థం. ఈ బిందువులో చేరటానికి ఇక్కడ ఇచ్చాను చూడండి, 9 ఇచ్చాను. 9లో 8. ఈ 8 అంటే ఈ 8టిని ఛేదించుకుంటూ పోతాడు. 8ని ఛేదించుకుంటూ పోతాడు. భూమి, పర్వతాలు, చంద్రుడు, నక్షత్రాలు అంటే మొత్తం ఈ కనబడుతున్నటువంటి స్థావర జంగమాన్ని మొత్తాన్ని ఛేదించుకుంటూ పోతాడు. ఈ ఛేదించడానికి ఆయన దగ్గర ఒక పదునైన ఖడ్గం ఒకటి ఉంది, ఒక బీజాక్షరం. ఆ బీజాక్షరమే హ్రీం బీజాక్షరము. హ్రీం బీజాక్షరము లేకపోతే అందులో మంత్రానికి అసలు పవరే లేదు. కా ఏ ఈ లా హ్రీం అది. అట్లా 3 భాగాలకి హ్రీం అనే బీజాక్షరం ఉంటుంది అన్నమాట చివరి. అది ఇలా ఈ విధంగా మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇంకా దీనిలో విశేషమైన ఇంకా రాను వస్తూనే ఉంటుంటాయి. ఇంకా దీని గురించి చెబుతుంటే ఎంత చెప్పినా తరగదు. అంతటటువంటి నామాలు ఇటువంటివి. సుమేరు శృంగ మధ్యస్థ. కాబట్టి అక్కడ ఆ సుమేరు శృంగ మధ్యస్థలో ఉన్నది అమ్మవారు. భౌతికంగా కనపడదు, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేసుకుంటే అప్పుడు మనకి సుమేరు శృంగము కనబడుతూ ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. అక్కడ ఆ మేరు పర్వత శిఖరం మీద అమ్మవారు ఉన్నది అని చెప్పాడు. ఆ తర్వాత అమ్మవారు ఉన్నటువంటి ఆ ప్లేస్ ఉన్నది కదా, ప్రదేశం, దాన్ని ఏమంటారు అనేటువంటిది ఒకటి వచ్చింది ఆ ప్రశ్న. మనం ఎక్కడ ఊరయ్యా బలానా ఊరయ్యా పక్కన ఉంది అని అంటే హైదరాబాద్ అంటే అంటల్లా, పేరు పెట్టాలా ఆ టౌన్కి. అట్లనే ఇక్కడ కూడా శ్రీమత్ శోభాయుక్తమైనటువంటి విద్యానగరమునకు నాయికురాలు. అక్కడ శోభాయుక్తమైన మంగళకరమైనటువంటి ఒక నగరం ఉన్నది. ఏమిటంటే ఆ నగరము విద్యానగరము. విద్య అంటే జ్ఞానము, ఇది అర్థం. జ్ఞానము అంతా నిండిపోయినటువంటిది అని అర్థం అన్నమాట. ఆ జ్ఞానముతో నిండిపోయినట్టు ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణానికి నాయకురాలు. జ్ఞాన నగరానికి నాయకురాలంటే అంత జ్ఞానమే ఉన్నది చుట్టూ కూడా, అంతా కూడా చుట్టూ కూడా అటువంటి చోట ఉన్నటువంటిది అని అర్థం. అవిద్య అనేటువంటిది అసలు ఉండనే ఉండదు, అంతా జ్ఞానమే. ఇది చెబుతుంది. ఆ పట్టణానికి విద్యానగరము అని పేరు పెట్టేశారు. అది ఆ పట్టణానికి విద్యానగరం. ఆ విద్యానగరంలో అమ్మవారు కూర్చున్నది. అక్కడ ఆ అమ్మవారే నాయకురాలు. ఇక్కడ విశేషం కూడా చెబుతున్నాడు. ఆ నగరం గురించి చెబుతూ 24 తాత్వికములైన ప్రాకారముల మధ్య ఉంది. ఇక్కడ ఒక విశేషం ఉంది. లలిత ఇంకొకటి ఉన్నది. మన లలిత రహస్య శాస్త్రనామాలు కాకుండా ఇంకో పుస్తకం ఉన్నది. అది కూడా బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటిది. దానిలో వివరంగా ఉన్నది. ఏమిటి? అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశము, చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు
అవన్నీ వర్ణిస్తూ ప్రత్యేకంగా ఒక పుస్తకం ప్రత్యేకంగా ఉంది. అది కూడా ఇదివరకు వాళ్ళకి పూర్వ వాళ్ళకి చెప్పాను అనుకోండి, అది దీన్ని ఇక్కడ ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు వివరణ అవుతుంది అనమాట. అది ఆ పుస్తకంలో ఉన్నది. అక్కడ ఆ పుస్తకంలో ఉన్నదంతా ఏమిటి? లలితా పరమేశ్వరి భండాసుర వధ, అమ్మవారి యొక్క ప్రాకారాలు, ఇవంతా ఉంటుంది విశేషంగా. అనగా ఈ పుస్తకానికి అది సప్లిమెంట్, ఒక విధంగా చెప్పాలి గైడ్ అనుకోండి. ఈ పుస్తకానికి గైడ్ అనమాట. అది అట్లా అనమాట. అదే అనమాట. కాబట్టి ఇట్లా ఈ విధంగా చెబుతున్నారనమాట. 24 తత్వాలతో ఉన్నటువంటి ఆ నగరం మధ్యలో ఉన్నది. మధ్యలో అమ్మవారు జ్ఞానం అనే నగరంలో కూర్చొని ఉన్నది. ఆ విషయాన్ని దీనిలో కూడా చెబుతున్నారనమాట. ఏమిటంటే దీనిలో ఈ త్రికోణం అనేటువంటి బిందువులో కూర్చున్నది. ఆ త్రికోణం అనేటువంటి బిందువు ఉన్నది, అదే శిఖరము. ఆ శిఖరం మధ్యలో బిందువులో కూర్చున్నది. ఆ బిందువులో 3 శక్తులు ఉన్నాయి. అదే ఓంకారం అని చెప్పామా? ఆ ఓంకారం అనే శక్తిలోని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, స్వరూపిణి తర్వాత వస్తుంది. ఈ 3 బిందువులు అనమాట. ఇచ్ఛాశక్తి ఏమిటి? జ్ఞానశక్తి, క్రియాశక్తి అనమాట. ఇది అమ్మవారు మనకి ఇచ్చేటువంటి, మనకి తెలియదు, మనం అనుకుంటుంటాం. ఓ నేను ఈ పని చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, రకరకాలు అనుకుంటాం. సుందరకాండ పారాయణ చేయాలి అనేటువంటిది ఏమొచ్చింది? ఇచ్ఛాశక్తి వచ్చేసింది. ఆ తర్వాత జ్ఞానశక్తి వచ్చేటప్పుడు ఆ పుస్తకం తీసి ఇవన్నీ చూసి ఇవి చదవాలి, ఇవి కాబట్టి ఇది అది అనేటువంటిది అది తెలుసుకున్నాం. 2 ఇక క్రియలోకి పెట్టేసేయాలి. క్రియలో పెట్టాల్సి వచ్చేటప్పుడు కూర్చొని ఒక ప్రతిరోజు కూర్చొని ఆ పుస్తకం పట్టుకొని పారాయణ చేసేస్తున్నాం. కాబట్టి చివరికి పారాయణ చేసాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ 3 శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనలో నుంచే వచ్చినాయి. ఈ మనలో నుంచి వచ్చినాయంటే ఎవరిచ్చారు? అది ఈ శక్తుల్ని ద్వారా చివరికి ఏం పొందావు ఫలం అంటే అమ్మవారి అనుగ్రహం పొందావు. ఇది మాకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, స్వరూపిణి, ఇది అర్థం అని చెబుతూ దీనిలో ఇక విశేషం కూడా దీనిలో కూడా ఒక విశేషం ఆయన చేరాడు అని చెప్పాం కదా. దానికి మనకి సుందరకాండలో మొదటి సరుకలో చివరిలో వచ్చింది. ఇక్కడ చెప్పారు. దీనిలో పైకి అర్థం ఏమిటి? త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అని చెప్పారు. పైకి అర్థం ఏమిటి అంటే లంకలో ఉన్న త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఆ లంకా పట్టణాన్ని చూశాడు అని పైకి అర్థం. లోపల అర్థం ఏమిటి? త్రికూట శిఖరే, త్రికూటములు అంటే ట్రయాంగిల్ 3 బిందువులు ఉన్నటువంటి ట్రయాంగిల్ అనమాట. ఆ ట్రయాంగిల్ చూశారు, ఆ త్రికూటం. ఆ త్రికూటము మధ్యలో శిఖరం ఉన్నది, ఆ బిందువు. ఆ బిందువులో లంకాం స్థితాం, ఆ లంకాదేవి, లంక అంటే ఇక్కడ అర్థం ఏమిటనమాట? అమ్మవారు అని అర్థం అనమాట. ఆ అమ్మవారు స్థితాం ఉన్నది అని అర్థం అనమాట. అమ్మవారిని దర్శించారు అని అర్థం. లంకను దర్శించారు అని అంటే అమ్మవారిని దర్శించారు అని అర్థం అనమాట. ఇది లోపల అర్థం అనమాట. ఇది అనగా త్రికూటము, త్రిగుణము, ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ త్రికోణము నుంచే సమస్తము అంతా, మన శరీరం అంతా చివరి వరకు, కాళ్ళ వరకు పెరిగింది. త్రికూటం అక్కడి నుంచే శక్తి అంతా వచ్చి అనగా ఈ శరీరానికి కావాల్సినటువంటి మొత్తం అవయవాలన్నీ కూడా అక్కడి నుంచి ప్రారంభమై చివరికి పాదాలతోటి పూర్తయిపోయింది. పైనుంచి వస్తున్నది ఆ త్రికూటం. 3 బిందువులలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా, అటువంటి ఆ శక్తి మీద 3 భుజాలు ఉన్నాయే, ఆ 3 భుజాల మీద ఈ 24 తత్వాలు అన్నీ నిండి ఉంటాయి. సమస్తం అన్ని నిండి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ సమస్తం అంతా లోపల బిందువును చూసావు, ఆ బిందువు నుంచి వచ్చినాయి, బిందువు నుంచి పుట్టినాయండి. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, స్వరూపిణి. కాబట్టి ఈ పదం ఎంత గొప్పదో చూసుకోండి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే నీకు ఇచ్ఛ, సంకల్పం కూడా మంచి సంకల్పం కలుగుతుంది. అది ఎట్లా చేయాలో కలుగుతుంటుంది.
దాన్ని ఎలా కార్యరూపంలో పెట్టాలనో కూడా ఉంటుంది అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇట్లా ఇకపోతే శ్రీమన్ నగర నాయిక, ఆ అమ్మవారు ఎక్కడ ఉన్నది అంటే విద్యానగరం అనేటువంటి నగరం ఉన్నదండి. ఆ శిఖరం మీద, ఆ శిఖరంలో విద్యానగరం అని ఉన్నది ఊరు. ఆ ఊరు ఉన్నది, ఆ ఊళ్ళో ఉన్నది. సరేనయ్యా, ఊళ్ళో ఉన్నది అని అన్నావు, ఎన్నో ఉంటాయి ఇళ్ళు, మరి అమ్మవారి ఇల్లు చెప్పు, మరి ఎట్లా గుర్తుపట్టాలి అడ్రస్? ఇది ప్రశ్న. ఎలా గుర్తుపట్టేది? నేను కొండ ఎక్కాను, సరే బాగానే ఉంది, పెద్ద టౌన్ అది, ఎట్లా చెప్పు అని అంటే దానికి సమాధానం చెబుతున్నాడు. చింతామణి గృహాంతస్థ, చింతామణి గృహం ఎక్కడుందో పట్టుకొని ఆ చింతామణి గృహంలోకి ప్రవేశించు. ప్రవేశిస్తే అంతహా లోపల స్థ ఉన్నది. చింతామణి గృహంలోకి వెళ్ళవయ్యా. చింతామణి గృహం ఇల్లు అన్ని వరుసగా చూస్తున్నా, ఎన్నో ఉన్నాయని అన్నావు కదా, చింతామణి గృహం అనేది ఒకటే, ఈ స్పెషల్ హౌస్ కాబట్టి ఆ హౌస్ లోకి వెళ్ళు. చింతామణులచే నిర్మితమైన గృహాంతస్థ, గృహంలో ఉన్నది అని చెప్పి, చింతామణి గృహ మణులతో నిర్మించినటువంటి గృహము. అందుకే అర్థం ఏమిటి? చింతించినంత మాత్రంలో కోరికలు తీర్చేటువంటిది చింతామణి. ఏమిటి అసలు ఈ చింతామణి అని అంటే, రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చిలుగుతున్నారట. చిలుగుతుంటే చాలా చాలా పుట్టుకుంటూ వచ్చినాయి. ఏనుగు పుట్టింది, గుర్రం పుట్టింది, చెట్లు పుట్టినాయి, ఈ విధంగా పుట్టింది. ఆ దాంతో పాటు ఒక మణి కూడా పుట్టింది. ఆ మణికి పేరు పెట్టారు చింతామణి అని పేరు పెట్టారు. ఆ చింతామణిట ఏది కావాలంటే అది ఇస్తుంది. చింతామణి అదో నాకు అన్నం పెట్టు, అన్నది వచ్చి పెడుతుంది. చింతామణి నాకు అది వచ్చి పెట్టు అని, మొత్తం ఏదైనా అడుగుగాక అన్ని కోరికలు ఇచ్చేసేస్తుంటా ఆ చింతామణి. ఎక్కడ ఉన్నది ఆ చింతామణి అంటే ఇంద్రుడి దగ్గర కూర్చొని ఉన్నది ఆ చింతామణి. ఒక మణి, ఆ చింతామణి ఇంద్రుడి దగ్గర ఉంది అనగా అర్థం ఏమిటనమాట? అది ఒక్కటి ఉంటే చాలండి, అది ఒక్కటి ఉంటే చాలు, ఇంక మిగిలినది దేనికి? ఇంకా మనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నది కదా చింతామణి. అది ఆ చింతామణి. ఆ చింతించినంత మాత్రాన అంటే మనసులో అనుకున్నంత మాత్రముననే కోరికలు తెచ్చిపెట్టేది. మనసులో అనుకుంటే చాలట, ప్రత్యేకంగా కూడా అడగాల్సిన పని లేదు. అంత విశేషమైనటువంటిది ఆ చింతామణి. అటువంటి చింతామణి ఒకటి కాదండి, ఎన్ని చింతామణులతోటి కడితే, ఎన్ని రాళ్లతోటి కడితే ఇల్లు తయారయ్యింది. ఎన్నో ఇటుకలు పెడితేనే కదా ఇల్లు తయారయ్యేది. అట్లనే ఆ చింతామణులు ఎన్నో చింతామణుల చేత నిర్మించినటువంటిదండి అమ్మవారి యొక్క ఇల్లు. కాబట్టి ఆ ఇంట్లో చేరామంటే ఎన్ని చింతామణులు ఉన్నాయి కదా అనగా ఆ చింతామణులు ఏంటనమాట? కోరికలు నెరవేర్చేటువంటివి. కాబట్టి నీకు కోరికలు లక్షలు కోట్లలో ఎన్ని దాటి ఉన్నా సరే ఇవి ఇన్ని చింతామణులు ఉన్నాయి అని అర్థం. ఏదో ఒక చింతామణి 1,00,000 ఇచ్చింది అనుకోండి, ఇంకో చింతామణి 1,00,00,000 ఇస్తుంది. ఇట్లా ఈ విధంగా అంత విశేషం. అందుకని చింతామణి గృహాంతస్థ, చింతించినంత మాత్రముననే అమ్మవారు కోరికలన్నీ ఇచ్చేస్తుంటుంది అని చెబుతున్నారు అనమాట. ఇది అలానే ఆ అమ్మవారిని చెబుతూ ఇంకా విశేషంగా చెబుతున్నాడు అనమాట. ఇంకేంటంటే చింత, ఇంకొక మాట. చింత అనేటువంటి శబ్దంలో చింత అంటే అర్థం ఏంటంటే బాధ. అబ్బాయి ఏంటయ్యా అంత చింతగా ఉన్నావు, బాగా చింతగా ఉందండి అంటారు. ఈ చింత అనేటువంటి దానికి బాధ, దుఃఖము అని ఒక అర్థం ఇవ్వడం లేదనమాట. ఇది అటువంటి అర్థం అనమాట. ఇంకొక అర్థము, చింత అంటే చింతించుట అనగా ఒక దానిని గురించి ఆలోచన చేయడం. ఏమండి కాసేపు చింతించండి ఈ శ్లోకాన్ని గురించి, ఒకసారి ఆలోచించండి, అక్కడ అర్థం అట్లా వస్తుంది అనమాట. అనగా అర్థం ఏంటి? తత్వ విచారము. ఈ శ్లోకం గురించి ఆలోచించండి అంటే తత్వం, ఈ శ్లోకంలో ఉన్న తత్వం ఏమిటో ఒకసారి పట్టుకోండి అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే చింతామణి అంటే తత్వములతో నిండినటువంటి ఇల్లు, అది అర్థం. పైకి అర్థం ఏమిటంటే ఎన్ని కోరికలో తీరుస్తుంది అర్థం.
లోపల అర్థం ఏమిటి? తత్వ విచారముతో కూడినటువంటి ఇల్లు అండి, అనగా జ్ఞానపూర్వకమైనటువంటి ఇల్లు అయ్యా అది చెబుతున్నాడు. ఆ ఇల్లంతా జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది అని చెబుతూ, చితి చింతలను దూరం చేసే గృహం ఇంకొకటి. చితి చింత. చితి అంటే అర్థం చింత, చింత అంటే బాధ. చితా చింతయో చితా చింతా ద్వయో మధ్యే చింతా వా గరీయసి చింతా దహతి నిర్జీవం. చింతా దహతి నిర్జీవం, చింతా దహతి జీవనం. చితి ఇక్కడ విశేషమైనటువంటి చిత అనే దానికి అర్థాలు చెప్పుకుంటూ వస్తున్నారు విశేషంగా. చితా దహతి నిర్జీవం, నిర్జీవుడు ప్రాణం లేదు, ఆయనకి దహన క్రియలు చేసేసాడు, అది అర్థం. అనగా అక్కడ చితి అర్థం, అక్కడ అగ్నిలో ప్రవేశించింది ఈ శరీరము అని అర్థం. చితి ఇవ్వతే చింతా దహతి జీవినం, ఆ జీవితం అంతా కూడా ఆయనకి చింతయే దహిస్తున్నది. అనగా చింత అనేటువంటి అగ్ని అనగా అర్థమైన జీవితం అంతా కూడా దుఃఖాగ్నితో నిండిపోయినది, అది ఇంకొక అర్థం. ఇట్లా ఈ విధంగా దీనికి అర్థాన్ని ఇక్కడ చూపిస్తూ, కాబట్టి చింత ప్రాణమున్న శరీరాన్ని దహిస్తుంది ఒకటి. ఇంకోటి చితి ప్రాణం లేని శరీరాన్ని దహిస్తుంది. ప్రాణమున్న శరీరాన్ని దహిస్తుంటుంది ఈ అగ్ని, ప్రాణము లేని శరీరాన్ని కూడా దహిస్తుంటుంది ఈ అగ్ని. చితి అంటే అగ్ని. కాబట్టి ఈ రెంటి నుండి దూరం చేయునది, ఈ రెంటి నుండి దూరము చేసేటువంటిది. అనగా శరీరాన్ని దహించడం అనేది ఒక కార్యక్రమం. శరీరం ఉన్నా గాని దుఃఖ పెడుతూ ఉంటుంది, ఇంకో కార్యక్రమం. ఈ రెంటిని దూరం చేస్తుంది అన్నాడు. అనగా నీకు శరీరం ఉంటేనే కదా అగ్నిలో ప్రవేశించేది శరీరం, కాబట్టి నీకు శరీరం లేకుండా చేస్తుంది. అనగా అర్థం ఏంటి? మరలా జన్మ లేకుండా చేస్తుంది, మోక్షం ఇస్తుంది అని అర్థం. అది వీళ్ళు వచ్చి మోక్షం పొందాడు అనుకోండి, ఇక వాళ్ళు ఎందుకు పుడతాడా? పుట్టడు కదా. అదొకటి. రెండో విశేషం ఏంటనమాట, నీవు జీవించినంత కాలము ఎటువంటి దుఃఖము లేకుండా సుఖంగా జీవిస్తావు, ఇంత రెండు ఇస్తుంది. అనగా నీవు జీవించినంత కాలము సుఖంగా జీవిస్తావు, కష్టాలు లేకుండా దుఃఖాలు లేకుండా ఒక అర్థము. తర్వాత రెండో అర్థం ఏంటి? నీకు మరల పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ఇస్తుంది అని రెండో అర్థము. కాబట్టి రెండు అర్థాలు మనకి ఇక్కడ ఉపాధేయము. రెండు అర్థాలు కావాలి. జీవించినంత కాలము దుఃఖం లేకుండా, జీవనం అయిపోయిన తర్వాత మరలా జన్మించకుండా మోక్షాన్ని పొందటము, ఇవి ఇస్తుంది చింతామణి గృహము. ఇది దీనిలో ఉన్నట్టు. చింతామణి గృహంలోకి ప్రవేశించాడండి. చింతామణి గృహాంతస్తు ప్రవేశించాడు. అందులో ఒక విశేషమైనటువంటి అన్ని కూడా చాలా, అంటే అర్థం ఏమిటనమాట, శ్రీచక్రంలో ఉన్నటువంటి, మనం ఏమని చెబుతాం, శ్రీచక్రాన్ని ఖడ్గమాల అని చెబుతాం కదా. ఆ ఖడ్గమాలలో ఉన్నటువంటి శక్తులు వరుస, ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి శక్తులు, ఇవన్నీ ఈ శక్తులన్నిటినీ దాటి 9 చక్రాలను దాటి పైకి వెళ్ళిపోయాడు. ఈ 9 చక్రాలు అసలు ఏమిటి అని అర్థం. ఈ 9 చక్రాలు ఏమిటి అని అంటే, అమ్మవారి చక్రాలు 5, అయ్యవారి చక్రాలు 4. అప్పుడు 5, 4, 9. అమ్మవారి చక్రాలు 5, అయ్యవారి చక్రాలు 4. ఈ 5 + 4 కలిస్తేనే ఈ జీవుడు ఏర్పడ్డాడు. ఈ జీవుడు ఏర్పడాలంటే 5 + 4 కలిస్తేనే జీవుడు, లేకపోతే జీవుడు ఏర్పడ్డాడు. ఈ 9, ఆ 9కి ప్రతి చక్రంలోనూ ఇద్దరు ఉంటారు కలిసి, హాఫ్ కలిసి ఉంటారు. అంటే అది మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు, తెల్లగా ఉన్నటువంటి ఒక శనగపిండి, అది బియ్యపిండి, తెల్లగా ఉన్న ఒక బియ్యపిండి అక్కడ పెట్టాం.
పసుపచ్చగా ఉన్న శనగపిండి తీసుకొచ్చాం, అక్కడ పెట్టాం. ఈ రెండు కలిపేసాం, మొత్తం బాగా కలిపేసాం. కలిపేసిన తర్వాత తెల్లనిగా ఉన్నటువంటి ఈ శనగపిండి కనపట్టలేదు. ఇక పోయి కాస్త కారం పోసాం, అసలు పోయింది, కనపట్టాల. మన కంటికి కనపట్టలేదు. కంటికి కనపడట్లేదు కాబట్టి దాంట్లో బియ్య పిండి లేదు అని అంటామా? లేదనా కదా, ఉంది కానీ కంటికి కనపట్టాల. ఇప్పుడు కొత్త రూపం ధరించింది. ఈ కొత్త రూపం ధరించేటప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము, దాని నుంచి ఒక వస్తువు తయారు చేస్తాం. కేవలం ఆ బియ్య పిండి ఉంది అక్కడ పెట్టి, ఆ ఏదో పిండి వంటది ఏమయ్యా అని అంటే ఏం చేస్తాడు ఆయన? కాబట్టి మిగిలిన పదార్థాలు తీసుకొస్తే అప్పుడు చేస్తా. ఆ మిగిలిన పదార్థాలు ఎవరు? శక్తి. ఇది శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం, అది అనమాట. అప్పుడు సగుణ రూపము, బ్రహ్మము యొక్క సగుణ రూపము అప్పుడు బయటకు వస్తుంది. అట్లా అనమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఈ శ్రీచక్రంలో ఇలా సమస్తమైనటువంటి దేవతలు ఒక్కొక్క చక్రంలో ఏ విధంగా ఉన్నారు, ఏమిటి ఆ దేవతలు అన్ని కూడా వివరంగా ఉన్నది. కాబట్టి ఈ ఇంట్లోకి వెళ్ళాడు. ఏ ఇల్లు ఏంటి, ఇంటి పేరు ఏంటి, పైన హెడ్డింగ్ రాసింది చింతామణి ఇల్లు అని రాశాడు. ఆ ఇల్లు కనిపెట్టాడు, దొరికిందయ్యా అంటే చింతామణి ఇల్లు. లోపలికి ప్రవేశించాడు. లోపల ప్రవేశించేటప్పటికి అంతా ఎలా కనబడుతున్నది, అంత జ్ఞానపూర్వకంగా కనబడుతున్నది. ప్రతి మణిలో కూడా తన రూపం అద్దంలో ఎట్టయితే చూసుకుంటున్నాడో అట్లా చూసుకుంటూ తిరుగుతున్నాడు ఇల్లంతా. ఇంతకు అమ్మవారిని దర్శించాలి కదా, లోపలికి వెళ్ళాను కదా, మరి లోపల అమ్మవారు ఎక్కడ కూర్చున్నది, మరి ఏ రూమ్ లో కూర్చొని ఉన్నది? స్పెషల్ రూమ్ లో ఉండుంటుంది కదా అమ్మవారు. కాబట్టి ఎక్కడ ఉన్నది ఏమిటి అనేటువంటి దాన్ని వెతుక్కుంటూ ఆ గది వెతుక్కుంటూ నెమ్మదిగా స్పెషల్ గా ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లోకి చేరాడు. ఆ రూమ్ లో అమ్మవారు కనపడుతున్నది. ఎలా ఉన్నది అని అంటే పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మాసన స్థిత. అది 5 బ్రహ్మలు, 5గురు బ్రహ్మల మీద కూర్చొని ఉన్నది. 5గురు బ్రహ్మల మీద కూర్చొని ఉన్నదండి. ఏమిటి 5గురైన బ్రహ్మలు అనేటువంటి విశేషం అంటే ఏంటనమాట? ఒక మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. 4 కోళ్ళు ఉంటేనే కదా మంచం నిలబడేది. ఆసనం ఉందనుకో కుర్చీ, 4 కాళ్ళు ఉంటేనే కదా కుర్చీ. 4 కాళ్ళు ఉన్నాయి. మరి 4 కాళ్ళు ఉన్నాయి, అయిపోయినాయి. మధ్యలో సీట్ వేయాలిగా, మరి సీట్ వేయకుండా కూర్చుంటే దిగబడిపోతావు. ఆ సీట్ వేయాలి కదా, దాని మీద పలక వేయాలి కదా, ఆ పలక వేసారు. ఇప్పుడు కుర్చీ తయారైపోయింది, ఆసనం తయారైపోయింది. అంటే ఇప్పుడు ఆసనానికి ప్రధానమైన 4 కాళ్ళు వేసినటువంటి పలక, మొత్తం 4 1 5 ఇప్పుడు తయారైంది. ఆ తయారైన దాని మీద అమ్మవారు స్థిత కూర్చొని ఉన్నది. ఆ కూర్చున్న ఆసనం పేరేంటి? పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసనము 5 బ్రహ్మములతోటి కూర్చున్నటువంటి ఆసనము, కుర్చీ. 5 బ్రహ్మలు మోస్తూ ఉన్నాయిట ఆ కుర్చీని. 5గురు మోస్తున్నట్ట ఆ కుర్చీని. ఆ కుర్చీ మీద వచ్చి కూర్చోదు అమ్మవారు. కూర్చున్నదండి, చూసుకోవాయా. ఇక సింహాసనం మీద కూర్చుంది కదా, సింహాసనానికి 4 కాళ్ళు ఉండాలి, ఒక పలక ఉండాలి కదా, కూర్చున్నది. అదే మొట్టమొదటి 3వ నామమే ఇది. మొట్టమొదటి 3వ నామం ఉంది కదా, ఏమిటి? శ్రీమాత సింహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అది కూర్చొని. ఈ కూర్చొని ఉన్నప్పుడు ఎవరు ఆధారము, ఆధేయం ఎవరు? ఈ 5 ఉన్నాయి. ఏమిటనమాట? ఆధారాలన్నీ. దాని మీద కూర్చున్న తర్వాత అమ్మవారు కూర్చున్నది. శుభ్రంగా కుర్చీ సరిగ్గా ఉన్నది. చూడండి, కుర్చీలో కూడా 4 కాళ్ళల్లో ఒక కాలు గనక ఒక అంగుళం తక్కువ ఉంది అనుకో, అది అటు ఉరుగుతుంది, కూర్చోలేదు. సమంగా ఉండాలి, అంతే కదా లెక్క. అలా సమంగా ఉన్నది అమ్మవారు కూర్చుండేటప్పటికి మనం కూర్చున్న కుర్చీలో మన బరువుని ఈ 5 సమంగా మోస్తుంటాయి.
ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. తలా 10 కిలోలు, తలా 10 కిలోలు మోసుకుంటూ 50 కిలోలు ఉన్నావా నువ్వు, మనం వెయిటింగ్ మిషన్ మీద నిలబెడతాం. వెయిటింగ్ మిషన్ నిలబెడితే 50 చూపించింది. అంటే ఇప్పుడు వెయిటింగ్ మిషన్ పక్షపాతం చూపిస్తుందా? అదేం చూపిస్తుంది కదా. కరెక్ట్ మొత్తము ఆధారం మొత్తం తీసుకొని కంప్లీట్ గా చూపించేస్తుంది వెయిటింగ్ మిషన్. అట్లనే ఈ మొత్తం కూడా అమ్మవారి యొక్క బరువు అంతా కూడా ఈ 5 మోస్తూ ఉంటుంటాయి. ఏమంటే 5 మోస్తున్నాయి అని అంటున్నారు. వీటికి మోయటానికి తిండి ఎవరు పెడతారండి? ఎవడన్నా మోయారా ఈ బస్తా మోసుకురానంటే కాస్త తిండి పెట్టవా అని అంటాడు. కాస్త తిండి పెట్టవా అంటాడు. తిండి పెడితే కాస్త నాకు శక్తి వస్తుంది మోసుకొస్తాను అంటాడు. సరే తిండి పెడతాను, మోసుకురా సరే. అట్లనే 5గురి తిండి ఎవరు పెడుతున్నారు? పైన కూర్చున్నది అమ్మవారు, ఆమె పెడుతున్నది. ఏమిటి ఆ తిండి అంటే 5గురులో శక్తిని ప్రవహింపజేస్తూ ఉంటుంది. కూర్చోగానే ఆమె కుర్చీలో కూర్చోగానే తన శక్తి 5 భాగాలకి సమంగా వెళుతుంటాయి. 5-20 ఉందా? 5గురికి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు మోస్తూ కూర్చుంటారా? మాకు శక్తి ఉంది, అమ్మవారు మోస్తూ ఉంటాను నిన్ను, సరేనా మోయండి, నేను పరిపాలన చేస్తుంటాను. శ్రీమత్ సింహాసనేశ్వరి, నేను పరిపాలన చేస్తుంటాను రా. ఈ మొత్తం బ్రహ్మాండ భాండాలు మొత్తాన్ని కూడా అన్నింటిని కూడా సమస్త లోకాన్ని పరిపాలన చేస్తుంటాను, మీరు మోస్తూ ఉన్నాడు రా. ఎవరు వీళ్ళు 5గురు? అదే మంచకొళ్ళల్లో 4గురు ఉన్నారు. 5వ వాడు ఎవరు? శివుడు, సదాశివుడు. ఈ 4గురు ఎవరు అంటే త్రిమూర్తులు ప్లస్ ఈశానుడు అనగా ఈశ్వరుడు. అనగా బ్రహ్మలో ఉన్న శక్తి ఎవరు? అమ్మవారేను. విష్ణువులో ఉన్న శక్తి ఎవరు? అమ్మవారేను. శివుడిలో ఉన్న శక్తి ఎవరు? పార్వతి, అమ్మవారేను. ఈశ్వరుల్లో ఉన్న శక్తి ఎవరు? ఈశ్వరి, అమ్మవారేను. ఈ 4 శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమశివుడు పైన పడుకొని ఉన్నాడే పలక, ఆ పలకలో నుంచి వచ్చినాయి. ఈ పలకలోకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పైన కూర్చుంది అమ్మవారు. అది మనకి కరెంటు తీసే చూడండి, వేట స్తంభాలు ఉంటాయి. అక్కడి నుంచి చిన్న ట్రాన్స్ఫారాలు పెట్టి చివరికి ఇంటికి వస్తుంది. అట్లా ఆ విధంగా. కాబట్టి అన్నింటిలో ఉన్నటువంటి ప్రతి దేవతలోనూ అక్కడి నుంచి బ్రహ్మని చెప్పావు కదా, బ్రహ్మ దగ్గర నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మ దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి బ్రహ్మ వచ్చాడు అని మనకు పురాణ కథ చెబుతున్నాడు. కానీ పురాణ కథ కాకుండా బ్రహ్మ దగ్గర నుంచి ఎవరు వచ్చారు? ప్రజాపతులు వచ్చారు. ప్రజాపతుల దగ్గర నుంచి ఎవరు వచ్చారు? ఈ సమస్త ప్రాణికోటి స్థావర జంగమాలు వచ్చినాయి. ఆ స్థావర జంగమాలలో ఎవరు గొప్పవాడు? మనిషి. ఇలా వరుసగా కిందకి వచ్చే కొంది, రాను వచ్చే కొంది ఈ మనిషిలో చివరిలో ఉండే శక్తి ఎవరు? అమ్మవారు. పైకి అక్కడ ఇంకా మనం చెప్పుకున్నాం చూడండి, కరెంట్ అక్కడ తీస్తుంటాడు వాడు. ఓహో పెద్ద ఇది చూడటానికి ఎన్ని స్తంభాలు, ఎన్ని కరెంటు తీగలు, ఓ బ్రహ్మ. అక్కడ ట్రాన్స్ఫారాలు, పెద్ద తీగలు, ఆ తీగలు వేసుకుంటూ చివరికి మనకి ఇంట్లోకి వచ్చేటప్పటికి సన్న తీగ ఒకటి పెడతాడు. అక్కడ చూసుకుంటే ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇంట్లోకి వచ్చేటువంటి కరెంటు విద్యుత్కి దానికి ఏమన్నా తేడా ఉంటుందా? లేదు. అక్కడ ఎక్కువ ఉంటుంది, 100% ఉంటుంది. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పుడు 1%. కానీ గుణం ఒకటే. అది షాక్ కొడుతుంది, ఇది షాక్ కొడుతుంది. అది షాకే, ఇది షాకే. అందుకని ఏం చేస్తాం? అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఇంట్లో ఉన్నది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు ఉన్నామా నీ పని పడుతుంది. అలానే అమ్మవారిని నీ ఇష్టం వచ్చినట్టుగా చేసినా నీ పని పడుతుంది. ఏదో నాకు వచ్చు కదా అని బరాబరా చదువుతున్నట్ట ఎవరు? అదేంటి లలిత రహస్యాసనం చదువుతూ దుష్ట దూర సరే వాడినది దురాచార ఆపేశాడు. ఊరే ఏం చదువురా నీ చదువు? దుష్ట దూర అన్నా సరే పని, దురాచార ఇది చదువుకుని పోతున్నాడు. ఒకసారి టీవీలో ఇట్లనే చెప్తున్నాడు.
టీవీలో చెబుతున్నాడు దురాచార, ఏం దురాచారం, అమ్మవారు దుష్టురాలన్నమాట, నీ పని పడుతుందిలే. ఇప్పుడు చూడండి, మనం ఎవరన్నా అన్నారనుకో, వరే దుర్మార్గుడు అని అంటే మన కోపం రాదు, వరి మనకే కోపం రాదు మామూలుగా. అమ్మవారిని అంటే దురాచార అంటున్నాడు. ఈ విధంగా తప్పులు తడకలతోటి చదివేటువంటి వాడు లలిత రహస్య. అందుకనే లలిత రహస్యనామాలని సొంత కవిత్వం చేసుకోవాలంటారా మీరు, గురువు దగ్గర చేరంటారా అన్నారు. ఒక్కోసారి ఏమవుతుందనంటే ప్రింటింగ్ లో కూడా కొన్ని అక్షరాలు దీర్ఘాలు కానీ ఒత్తులు కానీ పోవచ్చు, ప్రింటింగ్ దోషాలు ఉండొచ్చు. అందుకని స్వామివారు కూడా చెప్పారు ఒకసారి, ఎందుకనంటే ఈ ప్రింటింగ్ పుస్తకాలలో దోషాలు ఉండడానికి అవకాశం ఉంది. పుస్తకంలో ఉందండి, నేను చదువుతున్నానండి, రాముని తోక ఉందే లేదా చెప్పండి, ఎవరండి ఇట్లని ఏ అని ఉందా లేదా, ఉన్నది ఉన్నట్టు చదువుతున్నా లేదా, నేను పుస్తకంలో ఉంది కదా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానా లేదా అని అంటాడు. పైగా దాన్ని ఓటరిస్తాడు. పుస్తకంలో ఉన్నది ఒరే ఏం లేదురా, మధ్యలో వాడు తో తర్వాత ఎడం పెట్టాల్సింది కా అవతల పంపించాలరా, ఆ ప్రింటింగ్ లోనే ఏవో తేడా వచ్చిందిరా అని. నువ్వు చెప్పేదంతా అబద్ధం, అసలు రాముడికి తోక ఉంది, హనుమంతుడికి తోకలేదు, అసలు సంగతి నీకు ఇంతకాలం నుంచి నీకు తెలియదు. అది సంగతి, అంతటి అజ్ఞానం. అందుకనే ఈ పుస్తకాలలో ఏంటంటే ఎవరైనా సరే, నావేమైనా సరే నీవైనా సరే ఎవరైనా సరే, అన్నిట్లో కూడా ఈ ప్రింటింగ్ దోషాలు కొన్ని అక్షరాలను కూడా మనం చూస్తుంటే, నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఈ అక్షరం అటు ఆ అక్షరం ఇటు దూరం జరిగేటప్పటికి సరే తెలుసు కాబట్టి మనం చేసుకున్నాం కాబట్టి సరిపోయి, తెలియనటువంటి వాళ్ళు ఉన్నారనుకో ఇంతే కావాలనుకుంటాం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఒక్కోసారి ప్రింటింగ్లు ఏమవుతాయంటే అటు ఇటు పడుతుంటుంటాయి అట్లా. కాబట్టి ఈ దోషాలను నివారించుకొని చెప్పుకోవాలంటే గురువు గారిని పట్టుకుంటారా, గురువు గారిని అడిగి దాని ప్రకారం చెప్పి నేర్చుకుంటారా. పైగా ఇందులో లలిత రహస్యాస్త్రాలు సొంత పెత్తనం చేయవాకండి, గురువు గారిని అడిగి. గురువు అంటే అర్థం ఏమిటి, భాష, సంస్కృత భాష, వ్యాకరణం తెలుసుంటేనే సంస్కృతం అర్థమవుతుంది, రెండో వాడికి ఎవరికి అర్థం కాదు. ఈ లలిత రహస్యాస్త్రాలు బజార్కి 10 మంది తయారయ్యారు, మేం చెబుతానని ఒక గ్రూప్ ఒకటి తయారు చేసుకోండి. చాలా మంది ఉన్నారు, ఏది రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, అర్థాలతో ఉన్నాయి కదా పుస్తకాలు, కాబట్టి ఇవి చెప్పుకుంటూ కూర్చుంటారు. ఎక్కడన్నా పొరపాటు ఇట్లా పడ్డదనుకో అక్షరం అంతే. అందుకని భాష, సంస్కృత భాషని ఎవరికి అర్థమవుతుందంటే సంస్కృత వ్యాకరణం అనేటువంటి మొట్టమొదట వాడికి ఆ బలము, వేరు బలం ఉంటేనే ఈ భాష అర్థమవుతుంది, లేకపోతే రెండో వాడికి అర్థం కాదు. కాబట్టి ఆ వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం చదువుకోవాలి, చదువుకుంటే అప్పుడు. అటువంటి వాళ్ళు గురువులు ఉంటారే, వాళ్ళని పట్టుకొని అక్కడ చేరు, అక్కడ నేర్చుకో అని చెప్పారు. ఎక్కడ మనకు ఈ లలిత రహస్యాస్త్రాలు ప్రారంభంలోనే చెప్పాడు హయగ్రీవుడు. అట్లా అనమాట. అలానే సౌందర్యలహరి కూడా అట్లా, ఇది అర్థమైతే సౌందర్యలహరి అర్థమవుతుంది. దీని యొక్క సారాంశమే సౌందర్యలహరి అదనమాట. అట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడికి వచ్చేసాడు పంచబ్రహ్మాసన స్థిత. ఇక్కడికి వచ్చాడు. ఒకటి ఆధారము, ఒకటి ఆధేయము. ఎవరు ఈ త్రిమూర్తులకి ఆధారం? ఎవరు? మేము నిలబడ్డామండి, ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డాము, బ్రహ్మదేవుడిని సృష్టిస్తున్నాను అని అంటున్నాడే, నీకేమిటి శక్తి, నీకు ఆధారం అంటే నీకు ఎక్కడి నుంచి వస్తున్నది? అది అమ్మవారి దగ్గర నుంచి వస్తుంది. విష్ణువు ఉన్నాడు, నీకు ఎక్కడి నుంచి వస్తున్నది? అది అమ్మవారి దగ్గర నుంచి వస్తుంది. ఆ శక్తి ఏ పేరుతో ఉన్నది విష్ణువులో? లక్ష్మీ పేరుతో ఉన్నది. అట్లా అలా శక్తులు అట్లా అలా ఈ శక్తులతోటి ఉన్నారు. ఇది సగుణ బ్రహ్మము, ఇది అర్థం అనమాట. వీటన్నిటికీ మూలం ఎవరు? చివరికి పోతే బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే పరబ్రహ్మ మహిషి. అదే మనకు సౌందర్యలహరిలో 93లో చెప్పాడు. అన్నిటికన్నా పైన సుపీరియర్, సుప్రీం ఎవరు? పరబ్రహ్మము సుప్రీం. మిగిలినటువంటివన్నీ కూడా మనం ఆరాధించేటువంటి ఈ దేవతలు పురాణాల్లో గాని వీటిలో గాని అక్కడ అందరూ కూడా సగుణ బ్రహ్మములు. ఆ సగుణ బ్రహ్మముల్లో ఉన్నట్టు శక్తి ఎవరు? అమ్మవారేను. ఇది అని ఇది పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పి
అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి మహాపద్మాటవీ సంస్థ అనేటువంటి దానిలో విశేషమైనటువంటి వాటి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపు కూడా ఇది సాగుతూ ఉంటుంది అనమాట. ఇక విశేషంగా సాగుతూ ఉంటుంది. అయితే చాలా సబ్జెక్ట్ ఉన్నది. అయినా చాలని మనకి ఏంటంటే సంక్షిప్తంగా చెబుతున్నాను ఇది. ఎందుకంటే ఈ ఒక్కొక్క నామం చెప్పుకోవాలంటే ఒక గంట పడుతుంది. కాబట్టి దీనిలో పుస్తకంలో ఇచ్చాను, ఒకసారి మీరు అధ్యయనం చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత అప్పుడు రేపు 63 వరకు పూర్తి చేసేద్దాము. ఆ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది తర్వాత వారం 64వ నామం భండాసుర వధ. ఇది చాలా గొప్పదైనటువంటిది భండాసుర వధ. ఈ భండాసుర వధ అర్థమైతే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి, అజ్ఞానం అనే రాక్షసుడు చనిపోతాడు, సంహరింపబడతాడు. ఇది మనకు ఉపనిషత్తులకు ఒక సప్లిమెంట్ రీడర్. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సుధూమా సద్గమయ తమధూమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాతు. అది